अंदर की नमस्कारम। सबको नमस्कार। प्यारे बच्चों, आज यूपी तेलंगाना बोथ स्टेट्स के बच्चों को आखिरी लेसन, फाइनल लेसन, ये लेसन बोलेंगे तो 9th क्लास का टेक्स्ट बुक पूरा कंप्लीट हो जाता है। अपना स्थान स्वयं बनाएं। ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, జాగ్రత్తగా వినండి. ఇది మీ లాస్ట్ లెసన్. ఈ లెసన్ చెప్పడంతో మీ యొక్క పోర్షన్ కంప్లీట్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా వింటారని చెప్పి ఆశిస్తూ ఈ లెసన్ చెప్తున్నాను. నేను యూట్యూబ్ క్లాస్ పెట్టడానికి నాకు కూడా హెల్ప్ అయినటువంటి అల్లాహ్ వల్ల, భగవంతుడి వల్ల యూట్యూబ్ క్లాస్ స్టార్ట్ చేయడానికి, నా యూట్యూబ్ క్లాస్ స్టార్ట్ చేయడానికి కారణమైనటువంటి కర్త, కర్మ, క్రియ, మెయిన్ లెసన్ ఇదే లెసన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్, నాకు ఆలోచన రేకెత్తించిన లెసన్ ఇదే. ఇవాళ యూట్యూబ్ క్లాసెస్లో దాదాపు 200+ వీడియోస్ అవుతున్నాయి అని అంటే, దాదాపుగా ప్రపంచం మొత్తం మన లెసన్స్ వింటుంది అని అంటే, ఈ యొక్క లెసన్ త్రో అల్లాహ్ దేవల్ల, భగవంతుడి దేవల్ల ఈ లెసన్ కూడా దాంట్లో భాగస్వామి అని చెప్తూ ఈ లెసన్ చాలా బాగుంటుంది. జాగ్రత్తగా వినండి. అప్నా స్థాన్ స్వయం బనాయే అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? అప్నా స్థాన్ స్వయం బనాయే అంటే ఏంటి? సాధారణంగా మన స్థానాన్ని మనం ఏర్పరచుకోవటం అంటే, సపోజ్ మనం నలుగురిలో ఉన్నా కూడాను, సార్ మీరు హిందీ టీచర్ కదా, మీ పేరు సమ్ కదా, మౌలాలి సార్ కదా అని చెప్పి 10 మందిలో కూడా మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు మనకు ఎంత అవసరమో ఈ లెసన్ ద్వారా చెప్పదలుచుకుంటున్నాడు కవి. ఆ ప్రత్యేక గుర్తింపు రావాలి అని అంటే ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే మనం ప్రత్యేక గుర్తింపు పొందుతామో ఈ లెసన్ ద్వారా చెప్పడం జరుగుతుంది. एक बादशाह था, उसने एक दिन अपने मंत्री से कहा, मुझे अपने लिए एक आदमी की ज़रूरत है, आपकी दृष्टि में कोई है तो ले आइए, पर इतना ध्यान रखिए कि आदमी अच्छा हो. ఒక రోజు రాజుగారు తన వద్ద ఉన్నటువంటి ఒక మంత్రి గారితో ఇట్లా చెప్తున్నారు. మంత్రి గారు, నాకు ఒక మనిషి కావాలి, నాకు ఒక ఉద్యోగస్తుడు కావాలి, నా కోసం ఒక మనిషి అవసరం, మీరు ఎక్కడైనా సరే చూసి ఆ వ్యక్తిని పంపించండి అని చెప్పి అంటాడు. అంటూ మీరు తీసుకొచ్చే మనిషి చాలా మంచివాడై ఉండాలి అని చెప్పిపోతాడు. ఎవరు? రాజుగారు. बहुत दिनों की जांच पड़ताल के बाद मंत्री को एक आदमी सही लगा. उसने उसकी नौकरी छुड़ा दी और उन्नति का आश्वासन देकर बादशाह के सामने पेश किया. बहुत देर तक तो बादशाह को अपनी बात ही याद न आई. बाद में बोले, हाँ उस समय शायद कोई बात मन में थी, पर अब तो कोई बात नहीं है. ఒక మనిషి కావాలి,
తనతో నాకు ఒక పని ఉంది అని చెప్పి రాజుగారు మంత్రి గారికి చెప్తాడు. మంత్రి గారికి చెప్పిన తర్వాత ఆ మంత్రి గారు రాజుగారు చెప్పారు అంటే చాలా మంచి మనిషిని తీసుకురావాలి అనే ఉద్దేశంతో రకరకాలైనటువంటి ఎన్నో టెస్టులు పెట్టి ఒక వ్యక్తిని దౌలాడుతాడు, ఒక వ్యక్తిని చూస్తాడు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి రాజుగారి ముందు నిల్చోబెడతాడు. రాజుగారు, మీరు ఒక వ్యక్తిని చూడమన్నారు కదా, ఇదిగో ఈ వ్యక్తి ఆయనే అని చెప్పి అంటాడు. ఆ సమయంలో రాజుగారికి చాలాసేపు వరకు గుర్తుకు రాదు. తర్వాత గుర్తుకొచ్చి అవును చెప్పాను, అప్పుడు ఏదో మనసులో ఒక ఆలోచన ఉండే, ఇప్పుడు అది లేదు అని చెప్పేస్తాడు. मंत्री ने कहा, हुजूर मैंने इसे हज़ारों में से छांटा है और बढ़िया नौकरी छुड़ाकर इसे लाया हूँ। बादशाह ने ज़रा सोचकर कहा, हमारे पास तो इस समय कोई काम नहीं है, पर तुम बहुत कह रहे हो तो हम अपने निजी कार्यालय में चपरासी रख सकते हैं, वेतन 15 रुपये मिलेंगे। ఇప్పుడేం పని లేదు అనేటప్పటికీ ఒక్కసారిగా మంత్రి గారికి కోపం వచ్చింది. మంత్రి గారు, రాజుగారు వేలల్లో ఎంతోమంది మనుషుల్ని నేను పరీక్షించి ఈ మనిషి కరెక్టు అని చెప్పి తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు ఆయనకు మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా కూడా దాన్ని విడిపించి తీసుకొని వచ్చాను. ఇప్పుడు మీరు అంటే ఎట్లా మహారాజా అని చెప్పి అడిగేటప్పటికీ, సరే మన దగ్గర అయితే పనేం లేదు, నా ఆఫీస్ ఉంది కదా, రాజుగారు అంటున్నారు, నా ఆఫీస్ ఉంది కదా, నా ఆఫీసులో చపరాసీగా కామ్ అంటే సాధారణంగా ఒక ఆయా చేసే పని ఏదైతే ఉంటుందో, ఒక పని మనిషి చేసే పని ఏ విధంగా ఉంటుందో, ఊడవటము, క్లీన్ చేయటము, ఆ పని ఒకటి వేకెన్సీ ఉంది నా యొక్క సొంత కార్యాలయంలో, నా యొక్క పర్సనల్ కార్యాలయంలో అని చెప్పి ఆ పని చేయగలిగితే ఉండొచ్చు, నెలకి 15 రూపాయల జీతం అని చెప్పి చెప్తాడు. నిజానికి ఒక మంచి ఉద్యోగం కోసం వచ్చినటువంటి వ్యక్తిని ఆ విధంగా చేస్తారా అని చెప్పి మంత్రి గారికి బాగా కోపం వస్తుంది. मंत्री को बुरा लगा, पर उस युवक ने कहा, मेरे लिए सबसे बड़ा वेतन यह है कि मुझे अपने बादशाह की सेवा करने का मौका दिलाया। और वह तैयार हो गया। मंत्री जब उसे कार्यालय में छोड़ने गया तो वह धूल ही धूल थी, क्योंकि बादशाह वहाँ ना कभी आते थे और ना काम करते थे। मंत्री दुखी हुआ, पर युवक खुश था। उसने अच्छा स्थान दिलाने के लिए मंत्री के प्रति कृतज्ञता भी प्रकट की। उसने लगातार कई दिनों तक इस कार्यालय को साफ किया और उसे शाही कार्यालय का रूप दिया। రాజుగారు ఆ మాట అనేటప్పటికీ ఆ మంత్రి గారికి చాలా బాధ అనిపించింది. ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తి ఒక పని మనిషిగా జాయిన్ చేస్తే ఎంత చండాలంగా అనిపిస్తుందో అట్లా అనిపించింది మంత్రి గారికి. ఆ తర్వాత యువకుడు అంటాడు, లేదు మంత్రి గారు, మీరేం బాధపడకండి, నేను ఉంటాను. రాజుగారి కార్యాలయంలో పనిచేసేంత భాగ్యం నాకు వచ్చింది అంటే నా అదృష్టము. ఆ అబ్బాయి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు అని చెప్పి అనుకొని ఆ అబ్బాయి పనిచేయడానికి ఇష్టపడతాడు, ఏదైతే పర్లేదు అని చెప్పి. ఆ సమయంలో
మంత్రి గారు ఆ అబ్బాయిని రాజుగారి యొక్క ఆఫీస్కి తీసుకొస్తాడు. ఆ ఆఫీస్కి రాజుగారు ఎప్పుడు పడితే ఎప్పుడన్నా ఒక్కసారి ఎప్పుడో తనకి ఇష్టం వచ్చినప్పుడు వచ్చేవాళ్ళు, కాబట్టి ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు. ఆ ఆఫీస్ మొత్తం చెత్త చెదారం, చాలా బూజు, చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో. అదంతా చూసి ఆ మంత్రి గారు చాలా బాధపడతారు. కానీ ఆ అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ అబ్బాయి ఈ యొక్క మంత్రి గారితో చెప్తాడు, మళ్ళీ థ్యాంక్స్, మీకు రాజుగారి యొక్క ఆఫీసులో పనిచేసేంత అవకాశం నాకు ఇప్పించినందుకు అని చెప్తాడు. తర్వాత వెళ్ళిపోతాడు. ఆ అబ్బాయి రోజు కష్టపడి అది క్లీన్ చేసుకుంటూ కొన్ని రోజుల తర్వాత దాన్ని షాహీ కార్యాలయం, అంటే యాజ్ లైక్ రాజులు, రాణులు, పెద్ద వాళ్ళు ఉంటారు కదా, రాజుగారి యొక్క కార్యాలయాన్ని ఎంత గొప్పగా చేశాడు అని అంటే అబ్బాయి నిజంగా బాహుబలి సినిమాలో రాజుగారు సింహాసనం మీద కూర్చుంటే ఎంత అందంగా ఉంటారో అంతకంటే ఎక్కువ అందంతో ఆ కార్యాలయాన్ని ఆ పిల్లవాడు తయారు చేస్తాడు. ఆ తర్వాత ఒక్కసారి చూద్దాం. उस कार्यालय में एक छोटी सी कोठरी थी. युवक ने उसके जांच पड़ताल की तो पता चला कि पिछले सालों में बादशाह के पास बहुत सी लिफाफे पर सोने की पच्चीकारी और रत्न जड़े थे. ये वे लिफाफे थे जो विवाह आदि के शुभ अवसर पर दूसरे बादशाह के और अमीर अमराओं के यहाँ से आए थे. युवक ने कारीगर लगाकर सब कीमती सामान लिफाफे में उतरवा लिया और बाज़ार में बेच दिया. इसे कई हज़ारों रुपये मिली. उनमें से कुछ रुपये तो उसी बढ़िया फर्नीचर और चित्रादि लगाने में खर्च कर दिया और बाकी पैसा सरकारी खजाने में जमा कर दिया. जहाँ वह सामान बिका उनकी भी रसीद ली और जहाँ से सामान खरीद गया उसकी भी. సాధారణంగా రాజుగారి కార్యాలయంలో ఒక కోఠరి అంటే ఒక గది ఉండేది, చిన్న గది. దాంట్లో చాలా రకాలైనటువంటి ఉత్తరాలు ఉన్నాయి. అవన్నీ చూస్తూ ఉంటే దాంట్లో చాలా బంగారము, వైఢూర్యాలు ప్లస్ ముత్యాలు చాలా ఉన్నాయి. అదంతా చూసి ఒక పనిచేసేవాడిని తీసుకొచ్చి అసలు అక్కడ ఏమున్నాయని చెప్పి తీయిస్తాడు. ఆ బంగారాన్ని, ఆ వజ్రాలని తీయిస్తాడు. తీయించిన తర్వాత అది తీసుకెళ్ళి బయట బజార్లో అమ్మేస్తాడు. అమ్మిన తర్వాత అమ్మేటప్పుడు రసీదు తీసుకుంటాడు. అమ్మిన తర్వాత తను గొప్ప ఫర్నిచర్ ఒకటి తీసుకొస్తాడు. ఆ ఫర్నిచర్ కొన్న రసీదు తీసుకుంటాడు. ప్లస్ మిగిలిన సొమ్మును ఖజానాలో జమ చేస్తాడు. దాని యొక్క రసీదు కూడా తీసుకుంటాడు. अब वह स्थान सचमुच शाही हो गया. कुछ दरबारियों ने बादशाह से उसकी शिकायत की कि वह रुपया लुटा रहा है. एक दिन बादशाह गुस्से में भरे वह गए तो देखकर दंग रह गए. उन्होंने तेज आवाज़ में पूछा, तुमने यह सजावट किसके रुपये से की है? ఒక మంచి పని చేస్తా అంటే చాలామంది ఏడ్చేవాళ్ళు ఉంటూ ఉంటారు. ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే చాలామంది బాధపడేవాళ్ళు ఉంటూ ఉంటారు. డెవలప్ అవుతుంటే ఏడ్చేవాళ్ళు భయంకరంగా ఉంటారు. మానవ సమాజమే అంతా. ఆ పిల్లవాడు ఆ యొక్క సామాన్లో నుంచి ఆ బంగారాన్ని తీయించి ఆ యొక్క రాజుగారి ఆఫీస్ని ఒక గొప్ప ఫర్నిచర్ తోటి, పెయింటింగ్స్ తోటి గొప్పగా తయారు చేసేటప్పటికీ ఆ అబ్బాయి యొక్క తెలివితేటలను మెచ్చుకోవాల్సిందంతా పోయి ఆ అబ్బాయి మీద అబద్ధపు మాటలు చెప్పడం చాలామంది చెప్పారు రాజుగారి కాడికి వెళ్ళి.
రాజుగారు అప్పుడు ఒకరోజు చాలా కోపంగా వస్తారు. వచ్చి అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పెద్దగా అరుస్తూ పిలిచి ఆ అబ్బాయిని, నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? ఈ సామాన్ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి డబ్బులతో చేయిస్తున్నావు అని చెప్పి చాలా కోపంగా అడుగుతారు. कुछ ही समय में जब बादशाह के बड़े कमरे में बुलाकर कहा तो हमारे सब सामान खरीद के बाद बचा हुआ रुपये खजाने में जमा किया है, यही के रुपये है हुजूर, कहकर अपने रद्दी लिफाफे की कहानी सुनाई और खजाजी से गवाही दिलाई कि सामान खरीदने के बाद बचा हुआ रुपये खजाने में जमा किया गया है। बादशाह प्रसन्न हुए और उन्होंने युवक को अपने राज्य के वित्त मंत्री बना दिया। दूसरे मंत्री इसने परेशान हुए क्योंकि ना वह बेईमानी करता था ना करने देता था। जो भी मंत्री बादशाह के पास जाता किसी न किसी बहाने उस युवक की शिकायत करता, जिससे कि वह बादशाह की नज़रों से गिर जाए। రాజుగారు వచ్చి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తెచ్చావును అని చెప్పి అడిగేటప్పటికి, మహారాజా ఇక్కడ డబ్బులే, చాలా ఉత్తరాలు పడి ఉన్నాయి కదా, దాని మీద బంగారపు తొడుగు ఉంది, దాన్ని తీయించి అమ్మేసి మీ కార్యాలయాన్ని గొప్ప కార్యాలయంగా తయారు చేశాను, గొప్ప గొప్ప ఫర్నిచర్ తీసుకొచ్చి పెట్టాను, అదిగో తీసుకొచ్చిన రసీదు ప్లస్ మిగిలిన డబ్బును జమ చేసినటువంటి రసీదు అని చెప్పి మొత్తం చూపించేటప్పటికీ, ప్లస్ విత్తమంత్రి ఆ డబ్బులు జమ చేసేటప్పుడు దివాన్లో ఆ యొక్క ఖజానా డబ్బులు జమ చేసేటప్పుడు ఆ బ్యాంకులో రాజ్యాధికారి ఉంటారు, ఆ రాజ్యాధికారిని కూడా పిలిపించి అడుగుతాడు రాజుగారు. అవును మహారాజా అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఆ అబ్బాయిని చూసి ప్రసన్నుడయ్యి ఆయన్ని ఆర్థిక శాఖ మంత్రిగా చేస్తాడు. చేసిన తర్వాత మిగతా మంత్రులందరూ కూడా చాలా కోపిష్ఠులైపోతారు, చాలా ఏడ్చుకుంటూ ఉంటారు, ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. ఎందుకు అని అంటే ఒక్క రూపాయి కూడా ఆయన తినడు, వేరే వాళ్లకు తిననివ్వడు. అందువల్లే ఆ అబ్బాయి యొక్క గొప్పతనాన్ని చూసే ఆయన్ని విత్తమంత్రి అంటే ఆర్థిక శాఖ మంత్రిని చేయడం జరిగింది. అంటే ఈ లెసన్ ద్వారా మీకు చెప్పదలుచుకుంటుంది ఏంటి అంటే, నిజాయితీగా పని మీద ఎప్పుడైతే మనకు నమ్మకం ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మనం చాలా డెవలప్ అవుతాము అని చెప్పి చెప్తూ ముందుకెళ్దాం. एक दिन रात को 2 बजे बादशाह ने अपने सेनापति को बुलाकर कहा, हमारे सब मंत्रियों को उनके घरों से उठाकर इस कमरे में ले आओ। हाँ, वे जिस हालत में हो उसी हालत में लाए जाए। समझ लो हमारे हुक्म को। अगर कोई पलंग पर सो रहा हो तो उसे पलंग सहित ज्यों के त्यों लाया जाए, और कोई कालीन पर बैठा चौपाई खेल रहा हो तो उसे कालीन समेत लाया जाए। సాధారణంగా ఒకరోజు కొంతమంది సిపాయిల్ని రాజుగారు పిలిచారు. మన మంత్రులు ఎవరైతే ఉన్నారో అందరినీ వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో అర్ధరాత్రి అయినప్పుడు ఆ పొజిషన్లో తీసుకురండి అంటాడు. అంటే సాధారణంగా ఎవరైనా పడుకుంటున్నారనుకోండి, మంచంతో సహా ఆయన్ని తీసుకురండి. ఎవరైనా ఆడుతున్నారనుకోండి, ఆడుకునే వస్తువులతో సహా తీసుకురండి. అర్థమైందా అంటాడు. ఎస్ మహారాజ్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. कुछ कुछ ही समय
में सब बादशाह के बड़े कमरे में आ गए। 8 में से 7 मंत्री नशे में थे। उनमें से कुछ जुआ खेल रहे थे। वित्त मंत्री जी बनियान पहने एक चौकी पर बैठे दिए कि रोशनी में कई कागज़ देख रहे थे। सब मंत्री बहुत लज्जित हुए। तब बादशाह ने वित्त मंत्री से पूछा, जनाब रात को 2 बजे किस कागज़ में उलझे हुए हैं? उसने उत्तर दिया, हुजूर दूर के इलाके में इस साल का जो राज कर आया है उसमें पिछले साल से 1 पैसा कम है कि बार बार देख रहा था कि जोड़ में भूल है या सचमुच पैसा कम है। बादशाह ने अपनी जेब से 1 पैसा फेंक कर कहा, लो अब हिसाब ठीक कर दो और आओ आराम करो। वित्त मंत्री ने नम्रता के साथ पैसा वापस करते हुए कहा, हुजूर पैसा तो मैं भी डाल सकता था, पर यदि पैसा कम है और इसके लिए पूछताछ ना हुई तो इससे अफसरों में ढील और बेईमानी पैदा हो सकती है। बादशाह बहुत खुश हुए और उन्होंने इस युवक को अपना प्रधानमंत्री बना लिया। అందరి మంత్రుల్ని తీసుకొని కూర్చోబెట్టారు। కొంతమంది నశాలో ఉన్నారు, కొంతమంది పడుకొని ఉన్నారు, కొంతమంది ఆడుకుంటూ ఉన్నారు। ఒక్క వ్యక్తి మాత్రము ఏదో లెక్కల్లో బిజీగా ఉన్నారు, లెక్క చేసుకుంటూ ఉన్నారు। ఆయన విత్త మంత్రి అంటే ఆర్థిక శాఖ మంత్రి। మహారాజు గారు ఆయన అడుగుతున్నారు, బాబు మంత్రి గారు మీరు ఈ టైంలో ఏ లెక్కలు చూస్తున్నారు మీరు అంటే దానికి సమాధానంగా ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎక్కడెక్కడి నుంచో రాజ్యానికి ఆదాయం వచ్చింది, పన్ను వచ్చింది, అందులో ఒక్క పైసా తక్కువగా ఉంది। ఎక్కడ తగ్గింది అని చెప్పి నేను కూడటంలో తప్పు చేశానా లేకపోతే రావటమే తప్పు వచ్చిందా అని చెప్పి లెక్క చేస్తున్నాను మహారాజా అంటాడు। ఇదిగో ఈ పైసా తీసుకో అని చెప్పి వెళ్ళి పడుకో అని చెప్పి అంటాడు। మహారాజ్ ఆ పైసా నేను కూడా వేయచ్చు, నేను కూడా వేసి పడుకోవచ్చు, కానీ నేను అట్లా పడుకోకుండా ఉండటానికి కారణం ఏంటి అంటే ఎందుకు తక్కువ వచ్చింది, ఎక్కడ తక్కువ వచ్చింది, ఎందుకు అట్లా అయింది అని చెప్పి తెలుసుకోవాలి, అధికారులకు తెలియజేయాలి। అప్పుడు వాళ్ళలో భయం వస్తుంది। లేదులే అని చెప్పి అట్లానే వదిలేస్తే అధికారుల్లో సాధారణంగా ఎక్కువ శాతం బేఈమానీ అంటే లంచగొండితనం ఎక్కువైపోతుంది, రాజ్యం సర్వనాశనం అయిపోతుంది। మనం ఎప్పటికప్పుడు కరెక్ట్గా ఉండాలి మహారాజా అని చెప్పి ఆ యొక్క మంత్రి గారు చెప్పిన తర్వాత ఒక్కసారి ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయి రాజుగారు ఆయన్ని ప్రధానమంత్రిని, ఆ రాజ్యానికే ప్రధానమంత్రిని చేస్తారు। మై డియర్ స్టూడెంట్స్, ఒక్క నమ్మకం, మనం చేసే పని మీద నిజాయితీ ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి ఈ లెసన్ మనకు తెలియజేస్తుంది। కాబట్టి ఈ లెసన్ని విన్నారు, మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటూ ఈ యొక్క గొప్పతనాన్ని, ఈ లెసన్ యొక్క గొప్పతనాన్ని మీరు అందరూ అర్థం చేసి మీరు కూడా ఇలానే గొప్పగా తయారవ్వాలని చెప్పుకోడుతూ ఈ రోజుతోటి 9th క్లాస్ తెలంగాణ ఏపీ బోత్ స్టేట్స్ 9th క్లాస్ సబ్జెక్ట్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది। ఇక నుంచి మీరు బాగా లెసన్స్ వినండి, అదేవిధంగా నోట్స్ కూడా పెడుతూ ఉంటాను, అది కూడా చూడండి। చదవడం రాని వాళ్ళ కోసం ప్రత్యేకంగా చదువుతూ పెడుతున్నాను, అది కూడా చూడండి లెసన్ బై లెసన్। అదేవిధంగా బాగా చదివి బాగా ఎదుగుతారని ఆశిస్తూ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ని లైక్ చేస్తున్నారని, షేర్ చేస్తున్నారని, సబ్స్క్రైబ్ చేస్తున్నారని చెప్పి
నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది మీ అందరూ ఇట్లా చేస్తున్నందుకు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ లెసన్ ఇంతటితో ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఇంకో సబ్జెక్ట్తో ఇంకొక క్లాస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.